హలో! అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్. సో, ఫైనల్‌గా 'హ్యారీ' అనే కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అనే రోల్‌కి హైరింగ్ జరగబోతుంది. సో, ఈ వీడియోలో మనం ఆ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? దాని క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. ప్లీజ్ అంతకంటే ముంగట నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. సారీ, ఈ ఛానెల్‌ని. సో, ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏందంటే, మెయింటైన్ హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంట. అంటే మంచి కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ జేసి, కస్టమర్‌ని సాటిస్ఫాక్షన్ చేసేలాగా వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ జేయాలి. అండ్ మనం ఇలా కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యేది ఫోన్ అయినా, చాట్ అయినా, ఈమెయిల్ అయినా, ఎలా అయినా వాళ్ళ ఇష్యూని రిసాల్వ్ జేయాలి. అండ్ accurately capture case notes and document activities and manage cases in the way that is clear, concise, and actionable by other internal resources and customer viewing for the case portal అంట. అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! వాళ్ళ డాక్యుమెంట్స్ అయినా, వాళ్ళు ఇష్యూస్ రేజ్ చేసేవన్నిటిని మంచిగా మెయింటైన్ జేయాలి ఇంటర్నల్ సిస్టమ్‌లో. అండ్ క్విక్ ఐడెంటిఫై వెన్ రిసీవ్ ఇష్యూస్ ఆర్ మోర్ కాంప్లెక్స్. ఏమైనా ఎక్కువ ఆ ఇష్యూ మనకర్థం గాకపోతే, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం జేయాలంటే, మన సీనియరోళ్ళకి పంపియాలి. అండ్ ఆథర్, ఎడిట్ అండ్ పబ్లిక్స్ క్వాలిటీ నాలెడ్జ్ బేస్ కంటెంట్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ సర్వీసెస్. అండ్ ఇవంతా మొత్తం మనం జూసుకుంటే, మనం కస్టమర్ ఏం లేదు. మనం ఎలా అయినా చాట్ అయినా, ఈమెయిల్ అయినా ఏదో ఒకటి కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయితాం గదా! ఫస్ట్ వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళ రిజల్యూషన్ ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అండ్ వాళ్ళని సాటిస్ఫాక్షన్ జేయాలి. అంటే మన వర్క్, మనం ఇచ్చే రిజల్యూషన్ వాళ్ళకి నచ్చేలాగా. సో, షుడ్ బి వర్క్ ఆన్ రొటేషనల్ అండ్ వీకెండ్ షిఫ్ట్స్ అండ్ షుడ్ బి హ్యాండిల్ ప్రాజెక్ట్ ఇండివిడ్యువల్లీ అండ్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్ట్ టైమ్ దెమ్సెల్వ్ టు లెర్న్ ద ప్రాజెక్ట్. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ నేర్చుకోవాలన్నా మనం మన మన ఓన్‌గానే నేర్చుకోవాలి. సో, దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి 0 నుంచి 2 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కస్టమర్ సపోర్ట్‌లో. అండ్ డీటెయిల్ ఓరియెంటెడ్ ఎస్పెషల్లీ వైల్ ట్రబులింగ్ క్లయింట్స్ ఇష్యూ. అంటే మనకు తెలిసుండాలి. మంచి అవగాహన ఉండాలి. అండ్ ఇంటర్నల్‌గా వాళ్ళతో చాట్ చేసినవన్నీ మంచిగా స్టోర్ చేసే ఎబిలిటీ ఉండాలి మనకు కమ్యూనికేట్. అండ్ స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటైనింగ్ స్కిల్స్ అనేది గూడా ఉండాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ క్లయింట్స్ కాల్స్ అట. క్లయింట్స్ కాల్ హ్యాండిల్ చేసే ఎక్స్‌పీరియన్స్ గూడా ఉండాలి. సో, ఇప్పుడు మనం ఇది లొకేషన్ వచ్చి బ్లాక్ సి, ఆర్ఎంజెడ్ ఫ్యూచర్ ఆఫ్ ప్లాట్ నంబర్ 14 అండ్ 15 ఫేజ్ 2 హైటెక్ సిటీ అంట. సో, ఇక్కడ ఇగో నా రెజ్యూమ్‌ని నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్. వెన్ యూ ఆర్ అవైలబుల్ టు వర్క్ ఫుల్ టైమ్. ఎనీ టైమ్ అండి. అమ్మ! వాట్ డేస్ ఆఫ్ ద వీక్ యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్? ఆల్ డేస్. ఓకే. అన్ని డేస్ పెట్టేద్దాం, ఆల్ డే. అలా పెడితే కొంచెం మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాయిసెస్ ఎక్కువుంటాయి. ఈయన ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్ ఏదో పెట్టేసి యాడ్ రిఫరల్స్, ఫోన్ నంబర్, అంతేనండి. ఇవన్నీ చేసేసి సబ్మిట్ చేసేయాలి. ఇక నేను ఎలాగో అప్లై చేస్తలేను కదా! జస్ట్ మీకు చూపిచ్చాను. సో, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. సో, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే అండి.